నా ఏఐ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కొన్ని కథలు ఊహతో పుడతాయి, కొన్ని కథలు జీవితంతో పుడతాయి. కానీ ఈ కథ మాత్రం నా కన్నీళ్లతో పుట్టింది. మా అక్క జ్ఞాపకాలు నా మనసులో మెదులుతున్న ప్రతి క్షణం ఈ కథలో ప్రతిబింబించింది. ఈ కథ రాస్తున్నప్పుడు నేను రచయితగా కాదు, ఒక తమ్ముడిగా, ఒక మనిషిగా బాధను అనుభవించాను. ఆ బాధే ఈ కథకు ప్రాణం అయ్యింది. ప్రేమతో, గౌరవంతో, కన్నీటి నివాళిగా ఈ కథను మా అక్కకు అంకితం చేస్తున్నాను. హైదరాబాద్ నగరం ఉదయపు సూర్యోదయంలో కనిపిస్తున్న దృశ్యం. ఎత్తైన భవనాలు, రద్దీ రోడ్లు, బంగారు రంగు సూర్యకిరణాలు. కుటుంబ కథ ప్రారంభం. హైదరాబాద్లో చిన్న ఫోటో స్టూడియో. విఠల్ ఫోటోగ్రాఫర్ కెమెరాతో పనిచేస్తున్నాడు. కస్టమర్లు స్టూడియోకు వస్తున్నారు. కుటుంబ వ్యాపారం, వెచ్చని వాతావరణం. లూదీ తన భర్త విఠల్కు ఫోటో స్టూడియోలో సహాయం చేస్తోంది. ఫోటో ఫ్రేమ్లు అమర్చుతోంది. కస్టమర్లతో చిరునవ్వుతో మాట్లాడుతోంది. ఆనందకరమైన కుటుంబ వ్యాపారం. కొత్తగా పుట్టిన బాబు సన్నీని చేతుల్లో పట్టుకున్న తల్లి లూదీ. ఆనందంతో చూస్తున్న తండ్రి విఠల్. సంతోషకరమైన కుటుంబం. కుటుంబంలో పాప జననం. తల్లిదండ్రులు ఆనందంగా నవ్వుతున్నారు. చిన్న పాప వెరోనికా. సంతోషకరమైన కుటుంబ. విఠల్, లూదీ, సన్నీ, వెరోనికా కలిసి ఇంట్లో ఆనందంగా గడుపుతున్నారు. కుటుంబ ప్రేమ, నవ్వులు, అందమైన ఇల్లు. 8వ తరగతి చదువుతున్న సన్నీ పుస్తకాలతో చదువుకుంటున్నాడు. టేబుల్ మీద పుస్తకాలు, నోట్బుక్స్, చదువుపై ఆసక్తి. సన్నీ ల్యాప్టాప్ మరియు మొబైల్ ద్వారా ఏఐ ఉపయోగించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సర్టిఫికెట్ అందుకుంటున్న సన్నీ టీచర్లు అభినందిస్తున్నారు. విద్యార్థులు చప్పట్లు కొడుతున్నారు. విజయవంతమైన విద్యార్థి సన్నీ. భవిష్యత్తులో ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నాడు. కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ భవనం, దేశసేవ. 4వ తరగతి చదువుతున్న వెరోనికా క్లాస్ రూంలో చదువుతోంది. ఆత్మవిశ్వాసంతో చేతి ఎత్తి సమాధానం చెబుతోంది. తెలివైన విద్యార్థిని వెరోనికా భవిష్యత్తులో డాక్టర్గా ఊహించుకుంటోంది. తెల్ల కోట్, స్టెథోస్కోప్. డాక్టర్ లూదీకి క్యాన్సర్ గురించి చెబుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న లూదీ కుటుంబ సభ్యులు ధైర్యం చెబుతున్నారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. లూదీ తల్లిదండ్రులు, అన్నయ్య, తమ్ముడు కుటుంబానికి సహాయం చేస్తున్నారు. ప్రేమ, ఆదరణ, కుటుంబ బంధం. సన్నీ ల్యాప్టాప్లో ఆరోగ్య సమాచారం వెతుకుతున్నాడు. ఏఐ ద్వారా నేర్చుకుంటున్నాడు. సమస్యలకు పరిష్కారం కనుగొని తెలివైన విద్యార్థి. వైద్య ఖర్చుల వల్ల ఇబ్బందులు పడుతున్న కుటుంబం, ఆందోళనలో ఉన్న విఠల్. లూదీ తల్లిదండ్రులు, అన్నయ్య, తమ్ముడు. కష్టాల్లో కూడా చదువుకుంటున్న పిల్లలు. లూదీ మరణం తర్వాత బాధలో ఉన్న విఠల్, సన్నీ, వెరోనికా. లూదీ తల్లిదండ్రులు, అన్నయ్య, తమ్ముడు. గౌరవప్రదమైన భావోద్వేగ కుటుంబ పల్లెటూరిలో అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వచ్చిన సన్నీ, వెరోనికా. గ్రామీణ వాతావరణం, ప్రేమతో స్వాగతం. గ్రామంలోని ఇంట్లో సన్నీ, వెరోనికా కలిసి చదువుకుంటున్నారు. పుస్తకాలు, ల్యాప్టాప్, విద్యపై దృష్టి చెల్లికి పాఠాలు చెబుతున్న సన్నీ. సన్నీ తన చెల్లెలు వెరోనికాకు పాఠాలు చెబుతున్నాడు. ప్రేమతో సహాయం చేస్తున్న అన్నయ్య, తమ్ముడు, కుటుంబ బంధం. ఏఐ సహాయంతో చదువుకుంటున్న సన్నీ, వెరోనికా. డిజిటల్ విద్య, ఆధునిక సాంకేతికత, భవిష్యత్తు విద్యా వ్యవస్థ. తండ్రి విఠల్, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు పిల్లలకు ధైర్యం చెబుతున్నారు.
చదువులో ముందుకు సాగమని ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో జిల్లా కలెక్టర్గా ప్రజలకు సేవ చేస్తున్న సన్నీ ప్రభుత్వ కార్యాలయం, నాయకత్వం, దేశసేవ, ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేస్తున్న విజయవంతమైన డాక్టర్ వెరోనికా. సేవాభావం. ముగింపు. సూర్యోదయం వైపు చూస్తున్న సన్నీ, వెరోనికా. ఆశ, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు కలలు. నా ఏఐ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.